జూన్ 2025లో తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మేరకు ఈ డిసెంబర్ 15వ తేదీన హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో గాన గాంధర్వుడు దివంగత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కోసం చకచక ఏర్పాట్లు జరుగుతూ ఉంటే కొందరు తెలంగాణ వాదం పేరుతో దీన్ని అడ్డుకుంటూ ఉన్నారు. ఇది తీవ్ర చర్చనీయాంశం అవుతూ ఉంది. ఈ క్రమంలో అక్కడ ఆ విగ్రహం ఏర్పాటు చేయడం చుట్టూ ఒక పెద్ద చర్చ కూడా జరుగుతూ ఉంది. అయితే దీన్ని అడ్డుకుంటున్నటువంటి కొందరు ముందుకు తీసుకొచ్చిన తెలంగాణ వాదం ప్రకారం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి కాబట్టి హైదరాబాద్ సాంస్కృతిక కేంద్రమైన రవీంద్ర భారతిలో తన విగ్రహం ఏర్పాటు చేయడం ఏంటి అన్నది వాళ్ళు ముందుకు తీసుకొచ్చినటువంటి వాదన. మనం గనక తెలంగాణ వాదాన్ని గౌరవించుకుంటూనే, తెలంగాణ గుర్తింపును గౌరవించుకుంటూనే, తెలంగాణ సంస్కృతిని, కళలను గౌరవించుకుంటూనే వీళ్ళు తీసుకొచ్చిన వాదనను మనం విభేదించవచ్చు, ఆ వాదనతో విభేదించవచ్చు. ఎందుకని ఇది ఒక ఏమంటారు విభజన కోణంలోనో, ఇది ఒక వాదం కోణంలోనో చూడాల్సిన అక్కర్లేదు. సంస్కృతి, కళలు అన్నది దానికేమి స్పెసిఫిక్గా ఒక ప్రాంతం అని చెప్పేమి డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు 3 దశాబ్దాలకు పైగా హైదరాబాద్లోనే జీవించారు. ఆయన తెలుగుకు సంబంధించినటువంటి వ్యక్తి, ఒక ఆంధ్రప్రదేశ్ అనే ఒక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి కాదు. తెలుగు వాళ్ళకు గర్వకారణం ఆయన. ఆ తెలుగు వాళ్ళకు గర్వకారణమైనటువంటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని సాంస్కృతిక కేంద్రమైన రవీంద్ర భారతిలో ఏర్పాటు చేయడం ద్వారా ఖచ్చితంగా తెలంగాణ గౌరవం పెరుగుతుంది. కానీ అక్కడ కవులకు, కళాకారులకు, రచయితలకు అది ఏ మేరకు కూడా వాళ్ళను తక్కువ చేసినట్లు కానే కాదు. ఇప్పుడు వీళ్ళు కొందరు తెలంగాణ కవులను, కళాకారులను ముందుకు తీసుకొని వచ్చి వాళ్ళ విగ్రహాలు ఏర్పాటు చేయాలి అని చెప్పి డిమాండ్ చేయడంలో న్యాయం ఉంది. మనం దాన్ని ఏమీ తిరస్కరించాల్సిన అవసరం లేదు. వాళ్ళ వాదనను తెలంగాణ గొప్ప కవుల విగ్రహాలు ఏర్పాటు చేయండి అని చెప్పి అడగడంలో తప్పు లేదు. అలాగని వేరే వాళ్ళను, తెలుగు ప్రజలందరినీ కూడా గర్వంగా ఫీల్ అయ్యేలా చేసిన గాన గాంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, అటువంటి వాళ్ళ విగ్రహం చుట్టూ వివాదం రాజేయడం ఖచ్చితంగా కరెక్ట్ కాకపోవచ్చు. తన విగ్రహం ఏర్పాటు చేయడం ద్వారా ఇది సాంస్కృతిక ఐక్యతా కోణంలోనే చూడాలి, తెలంగాణ గౌరవం పెరుగుతుంది అనే కోణంలోనే చూడాలి. తెలంగాణకు సంబంధించిన గొప్ప వాళ్ళ కవులు, కళాకారుల విగ్రహాలు ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేయడంలో తప్పేం లేదు. అలాగని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం ఏర్పాటు చేయొద్దు అని చెప్పి రిజెక్ట్ చేయడంలో మాత్రం ఈ అంశం విభజన రాజకీయానికో, ఈ అంశం విభజన వాదానికో పనికొస్తుంది అని చెప్పి ఈ వాదనను ముందుకు తీసుకొచ్చే వాళ్ళు భావించడం ఖచ్చితంగా కరెక్ట్ కాకపోవచ్చు. రవీంద్ర భారతి అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది? ప్రముఖ బెంగాల్ రాష్ట్రానికి చెందిన దేశంలో ప్రముఖ కవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, తన పేరు మీదే కదా రవీంద్ర భారతి అనేది ఏర్పాటు అయింది. ఇప్పుడు అలా చెప్పి రవీంద్ర భారతి పేరు మార్చలేం కదా. అది ఒక సాంస్కృతిక కేంద్రంగానే, గొప్ప గౌరవానికి సూచికగానే మనం చూస్తూ ఉన్నాం కదా. మరి అటున్నాడు బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని అడ్డుకోవడం ఎందుకో ఎబ్బెట్టుగానో అనిపిస్తుంది. అది అంత ఫేర్ ఖచ్చితంగా కానే కాదనిపిస్తుంది. సాంస్కృతిక ఐక్యతగా చూడాల్సిన అంశాన్ని విభజన కోణంలో చూడడం నిజంగానే ఎబ్బెట్టుగా ఉంది.